Welcome to GetMax Academy. This is BC BSc BEd, tutor in General Science and Biology. Today I am going to teach 7th class, 12th chapter, reproduction in plants. Any plant and animal, they give new young ones. That is called reproduction. ఏదైనా సరే ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు, దే గివ్ న్యూ యంగ్ వన్స్, కొత్త వాటిని ఇవ్వడం, తన సంతానాన్ని ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ రీప్రొడక్షన్. Mainly during some seasons, mainly spring season, our surroundings are filled with a fragrance of flowers. చాలా ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ టైంలోనే. Almost every plant around has flower on it. Every plant around has flowers on it. Every plant, ప్రతి ఒక్క దానికి కూడా ప్లాంట్స్ అనేవి ఈ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. You see a wide variety of flowers then. రకరకాల ప్లాంట్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ టైంలో. Mainly which season? That is the spring season. You have already stated the different parts of the plant. మనకి ప్లాంట్స్ లో పార్ట్స్ ఏమి ఉన్నాయి మనం తెలుసుకున్నాం ఇన్ ద లాస్ట్ క్లాస్ లో. సో విచ్ పార్ట్స్ ఇస్ దేర్ ఆన్ దట్ ప్లాంట్స్? మెయిన్లీ రూట్ సిస్టమ్, స్టెమ్ సిస్టమ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, లీఫ్. దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. Let us write down names of the parts of the plant that we have studied so far. ఇంతకుముందు మనం ఏం చదివాము, ఏం పార్ట్స్ వచ్చినాయి మనకి, ఇప్పుడు మనం చెప్పుకునేవి అవి. ఇన్ దేర్ ఎనీ పార్ట్ దట్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ అబౌట్ ఎర్లియర్. మనం ఇంతకుముందు క్లాస్లో ఏమైనా చదువుకొని ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో? అంటే మనం చూసుకున్న వాటిలో అయితే మెయిన్గా ఫ్లవర్ గురించి మనం పెద్దగా చదువుకోలేదు ఇన్ లాస్ట్ క్లాసెస్లో. డూ యూ నో విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గివ్ ఎరైజ్ టు ఫ్రూట్? ఫ్రూట్గా మారే పార్ట్ ఏముంది ఫ్లవర్ లో? మామూలుగా మనం చూసామంటే మన ప్లాంట్ లో ఏది ఫ్రూట్ గా మారుతుంది అనేది కూడా మనకి దీంట్లో తెలుసుకుంటాం. సో మనం మామూలుగా అయితే ఫ్రూట్ గా మారేది మనకి ఫ్లవర్ పార్ట్స్ లో వస్తుంది. అది ఫ్లవర్స్ ఆర్ యూజువల్లీ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్లాంట్. Why do you think flowers are so attractive and colorful? So అన్నిటికంటే కూడా మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఈస్ ఫ్లవర్. Why that flowers is most attractive? ఎందుకు ఉన్నాయి కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా? What role do flowers play in the plant's life? ఏం పని చేస్తాయి ఈ ఫ్లవర్స్ అనేవి? చూసామంటే మెయిన్ గా అట్రాక్టివ్ ఇన్సెక్ట్స్ ఇన్ దిస్ రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టంలో ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడానికి దట్ ఈస్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ద ఫ్లవర్. ఫ్లవర్ లో అంటే దాంట్లో కూడా ఫ్లవర్ లో మెయిన్ గా మనం చెప్పాల్సింది పెటల్స్. పెటల్స్ అనేవి వర్క్ చేస్తాయి. మనం చూడంగానే మనకి ప్లాంట్ లో ఫ్లవర్ లో కనపడేది పెటల్సే. సో మెనీ డిఫరెంట్ కలర్స్ ఇస్ దేర్. ఆన్ ద టైమ్ ఓన్లీ యు అట్రాక్ట్ ఆన్ దట్ ఫ్లవర్. సో దట్స్ వై దట్ పెటల్స్ వర్క్ ఇస్ మెయిన్లీ అట్రాక్టివ్ ఇన్సెక్ట్స్. So collect flowers of datura, China rose, cucumber, bottle gourd, Pridex, sunflower, Ipomea. So observe this type of the, take this type of the flowers and observe these flowers. Are they of the same sizes and shapes? అవన్నీ కూడా ఒకే సైజ్ ఒకే షేప్ లో ఉంటే నో, డిఫరెంట్ షేప్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ సైజెస్ ఇస్ దేర్. ట్రై టు డ్రా ద ఫ్లవర్స్ కలెక్టెడ్ అండ్ రైట్ దేర్ నేమ్స్ ఇఫ్ యూ నో దెమ్. సో వాటి యొక్క కలర్స్, అట్లాగే వాటి ఫ్లవర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క నేమ్స్, అట్లాగే ఫ్లవర్స్ యొక్క కలర్స్ ఎట్లా ఉన్నాయి అన్ని కూడా మనం తీసుకున్నాం. We shall know study the datura flower to know more about the parts present in a flower. వాటిలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వాటిలో datura flower, thalamus. So first part, datura flower by its stalk. This stalk a green color and has a slightly swollen head. This is called thalamus. మనం ఇక్కడ చూసుకున్నామంటే స్టాక్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది, ఒక కాడలాగా. సో దట్ ఈస్ కాల్డ్ స్టాక్.
on the stack upside have swallowing head-like structure that is called thalamus. ఇక్కడ వస్తుంది అనమాట thalamus అనే పార్ట్. It is a seat on which the parts of a flower are present. ఇది ఒక సీట్ లాగా అనమాట. అన్ని పార్ట్స్ దీనిపై నుంచి మనకి ప్రిపేర్ అయి ఉంటాయి. నెక్స్ట్ calyx. Now let us observe the part that comes just above the thalamus. There is a green tube-like structure called calyx. ఇప్పుడు మనకు కనిపిస్తుంది, this is called tube-like structure. This is called calyx. The edge on the parts towards the petals. ఇక్కడ నుంచి మనకి పైన petals అనేవి వస్తూ ఉన్నాయి. Have thin leaf-like structure called sepals. ఇక్కడ మనకి calyx ఉన్నాయి. ఈ calyx లోపల ఏంటంటే leaf-like structure called sepals. Thin leaf-like structure. Leaf-like మనకు కనిపిస్తుంది. That is called sepals. The lower ends of the sepals are fused to form the tube-like structure. Remove the tube of fused sepals carefully. So మనకి ఇక్కడ tube-like structure మనకు కనిపిస్తూ ఉంది. sepals అనేవి. సో చిన్నగా వాటిని రిమూవ్ చేసామంటే తర్వాత పార్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. What do you see after removing the sepals? ఏం గమనిస్తామంటే నెక్స్ట్ పార్ట్ ఈస్ కోరెల్లా. దిస్ ఈజ్ ఏ ఫన్నెల్ షేప్డ్ కోరెల్లా. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఫన్నెల్ షేప్. ఇక్కడ కింద నుంచి ఇక్కడికి వచ్చేదంతా కూడా దిస్ ఇస్ ద ఫన్నెల్ షేప్. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ కోరెల్లా. దిస్ ఈజ్ ఏ ఫార్మ్డ్ ఆఫ్ ఫ్యూజ్డ్ పెటల్స్. ఈ కోరెల్లా దేంతో ప్రిపేర్ అయిందంటే ఫ్యూజ్డ్ పెటల్స్ తోటి ప్రిపేర్ అయి ఉంటుంది. కౌంట్ ద free edges of these. How many are there? What is the color of the petals? ఇక్కడ మనకి కలర్స్ ఎట్లా ఉన్నాయి? which color is there that petals? It is the white color petals is there. Remove the funnel shaped corolla as well. Observe and draw the same in our notebook. సో దాన్ని మనం డ్రా చేస్తూ ఉన్నాం నోట్బుక్ లో. ఎట్లా కనిపిస్తూ ఉంది, అది ఏ విధంగా మనకి కలర్స్ ఉన్నాయి, అట్లాగే ఎన్ని ఉన్నాయి, దట్ petals size and also shape and also count. How much count is there on that sepals? Next, androecium. After removing the petals, you can see soft elongated structure attached to these petals. They are called stamens. How many stamens do you see? So in this place you observe stamens also. So you observe this structure. ఇక్కడ మనకు కనిపిస్తుంది this green like color structure is there. This is called stamen. So in the stamens also you observe in this place. And also there is a bulb-like structure at the top of each stamen that is called pollen sac or anther. This is called pollen sac. In this pollen sac have one bulb-like structure. This is called pollen sac and also have one tube-like structure. This is called filament. So bulb-like structure at the top of each stamen that is called pollen sac. So this completely called stamen. In this stamen have bulb-like structure. Their bulb-like structure is called pollen sac. In this pollen sac have so many pollen grains. Just below it fine whitish thread-like structure called filament attaches and another to the petal. So filament attaches the anther to the petals. So stamen has an elongated filament and a bulb-like pollen sac. How many stamens are there? So you observe this bulb-like structure, pollen sac, and also have on the pollen sac have tube-like structure. This is called filament. So in this pollen sac have so many pollen grains. Stamen of the flower are together called the male part or androecium. Next part is called gynoecium. As we remove petals, right on the thalamus is seated a bulb-like structure called ovary. Just above it a fine tube-like structure called style goes up ending in a somewhat flat bed-like structure called stigma. So next part is called gynoecium. In this gynoecium you observe
థాలమస్ ఈజ్ సీటెడ్ ఏ బల్బ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ఓవరీ. సో దీంట్లో మనకి తర్వాత వచ్చే పార్ట్ గైనీషియం పార్ట్. అండ్ దిస్ గైనీషియం పార్ట్ యు అబ్జర్వ్ ఓవరీ. So observe this diagram. This is completely gynecium part. In this gynecium part we observe stigma. This part is called stigma, and long tube-like structure is called style, and also this part is called ovary. So totally 3 parts is there in this gynecium part: stigma, style, and also ovary. This whole structure from ovary to stigma is the pistil or one female reproductive part. All the parts present on the pistil together called as gynecium. So only part that is called gynecium. On that place you have stigma, style, and also ovary. So this part also another name is pistil. Draw the picture of the pistil which you observe. How many pistils are there in datura? So only one pistil is there on that datura. We observe the flower parts are arranged in different circle or whorls. Note your observation. So ఇక్కడ మనకి పార్ట్స్ ఇచ్చినాడు. సో నెంబర్ 1 సర్కిల్, నెంబర్ 2. సో ఇన్ దిస్ ప్లేస్ నెంబర్ 1 carex, corella, androecium, gynecium. So first part is, so you observe in this first page this part. First part is calyx, second part is corella, so second vowel, so second part. Next one is androecium, third part. Next one gynecium, that is the fourth part. That means fourth circle: calyx, corella, androecium, gynecium. Calyx parts you observed, em parts మనం observe చేసాము. In this place you have sepals. Next one corella, in this place you observe petals. Next we observe androecium, we observe this type of the pollen sac and also filament. Next one gynecium, you observe stigma, style, ovary. So in this place you observe. Next, that androecium is called male part, gynecium is called female parts. Next, let us observe female parts like ovary, style, stigma, a different flowers that you have collected. So you observe different types of the flowers, you collect this different types of the pistils and also gynecium parts. This pistil is called gynecium also. In this time you observe stigma, style, ovary, stigma, style, ovary. So this completely 3 parts is there each gynecium. And also you observe this completely datura flower parts. This is the datura flower. On that place you have flower parts. So number 1 sepals. In this sepals is green in color. So what is the use of the sepals? Protect. Next, petals, different colors is there, attract insects. Different colors is there, attract insects. Next, stamen, this is the male reproductive organ. In this place you have filament and also anther. This is called filament, this is called anther. In this place you have, this is called also pollen sac also. This pollen sac have so many pollen grains. Next, another one part is called androecium, have stigma, style, and also ovary. 3 parts is there. In this ovary you have so many ovules. And also thalamus. In this thalamus part, this is the stack part. ఒక కాడ లాగా ఉంటుంది, కాడ తర్వాత వచ్చి thalamus. This is the seat like structure, bed like structure. దీనిపైనే మనకి ఇప్పుడు చెప్పుకున్న 4 parts is prepared in this thalamus. Thalamus part లో పైనే మనకి 4 ఉన్నాయి parts. ఇది sepals, petals, stigma, and also ovary. Next, do all flowers have 4 parts? అన్నిట్లో కూడా 4 parts ఉంటాయా అంటే నో, అన్నిట్లో ఉండాల్సిన అవకాశం లేదు. కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. కలెక్ట్ as many flowers for your surroundings as you can. See that you have a
at least a type of melon or gourd flowers as well. Now observe different parts each flower, record your observations. So మన వాటిలో మన సరౌండింగ్స్ లో ఉండే వాటిని చూసామంటే నెంబర్ 1 దత్తూరా ఫ్లవర్ ఉంటుంది. సో అంత దత్తూరా ఫ్లవర్ హ్యావ్ నెంబర్ ఆఫ్ సెపల్స్ 5, number of petals 5, number of stamen 5, number of pistil is only 1 is there. Next, hibiscus plant. In this place also 5 sepals and also petals also 5, stamens also 5, pistil is only 1 is there. And also rose flower is there. You observe rose flower. So many. How many sepals is there? Only 5 sepals is there. But petals, numerous petals. చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. And also stamens. మనకి దీంట్లో కూడా స్టెమన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ దట్ pistil is only 1. సో విధంగా యూ అబ్జర్వ్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అన్నింటిలో కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు వాటిలో. అట్లాగే దట్ కౌంట్ ఆల్సో యూ అబ్జర్వ్. నెక్స్ట్, in the case of cucumber or bottle gourd, do you have all 4 parts in each flower? అన్ని 4 parts మనకి ఉన్నాయా ఈచ్ ఫ్లవర్ లో చూసామంటే, in cucumber or bottle gourd you will probably find 2 types of the flowers on each. Examine them carefully, take the help of the figure given below and find out the difference between the two. సో వీటిలో మనం చూసామంటే 2 types of the flowers అనేవి ఉన్నాయి వీటిలో. సో మనం వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాం వీటిలో ఎట్లాగా అనేది, ఎందుకు ఉన్నాయి వీటిల్లో ఈ విధంగా అంటే ఫ్లవర్స్ అనేది సేమ్ ఫ్లవర్స్ ఇస్ దేర్ బట్ ఆన్ ద పార్ట్స్ ఇస్ డిఫరెన్స్ ఆన్ ద ఫ్లవర్స్, వాటిలో డిఫరెన్స్ అనేది ఉన్నాయి. డూ యూ నో ఎనీ అదర్ ప్లాంట్స్ విచ్ హ్యావ్ సపరేట్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్? గివ్ ఎగ్జాంపుల్. సో వీటిలో ఉండేది మనకి మేల్ ఫ్లవర్ అండ్ ఆల్సో ఫిమేల్ ఫ్లవర్స్ ఇస్ దేర్. ఇంకా ఏమైనా ఉన్నాయి వాటిలో? వాట్ డూ యూ సీన్ ఇన్ సన్ ఫ్లవర్? ఇట్ లుక్స్ లైక్ ఏ సింగిల్ ఫ్లవర్ బట్ is actually a bunch of flowers is there. మనకి సన్ఫ్లవర్ చూస్తూ ఉంటాం, that is not a single flower, a bunch of flowers is there. The small flower in the bunch are called florist. దాంట్లో ఉండే స్మాల్ ఫ్లవర్ ఏమంటారు? it is called florist. The florist in the center are called disc florist. Sunflower, you observe that sunflower is not a single flower, a bunch of flowers is there on that sunflower. A bunch of small flowers is called florist. A florist in the center are called disc florist. A florets along the rim are called ray flowers. You will learn more about such special flowers. So ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ చూస్తూ ఉన్నాం, బట్ దట్ ఇస్ నాట్ మనం చూస్తా ఉంటే ఒకే ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, బట్ దట్ ఇస్ a bunch of flowers is there. That bunch of flower is called, that bunches is called florets. వాటిని ఫ్లోరెట్స్ అనే పేరుతో మనం పిలుస్తాము. నెక్స్ట్, complete flower. What is complete flower? Complete flower means a flower that has 4 parts is there, that is called complete flower. That 4 parts means sepals, petals, stamen and also carpel, or calyx, corolla, androecium and also gynoecium. These 4 parts is there, that flower is called complete flower. మరి ఇప్పుడు చెప్పుకుంటున్న 4 parts కనుక ఉంటే that flower is called complete flower. Example is datura, hypomia and hibiscus. This is the complete flowers. Incomplete flower. Incomplete flower means any flower have mainly 3 parts or 2 parts. So that type of the flower is called incomplete flower. Examples is cucumber, bottle gourd, papaya. So వీటిలో అయితే మెయిన్ గా 4 ఉండాలి. Any flower of these 4 whorls is missing is an incomplete flower. ఏదైనా వీటిలో 4 కనుక మిస్సింగ్ అయిపోతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నా calyx, corolla, androecium, gynoecium. Any part is missing, that flower is called incomplete flower. Next, unisexual flower. A flower which has either stamen or pistil or androecium or gynoecium is called unisexual flower. So unisexual flower means have only
single sexual organ is there, that flower is called unisexual flower. ఏదైనా ఒక సెక్షువల్ ఆర్గాన్ మాత్రమే ఉండాలి, దట్ ఈస్ male sexual organ or female sexual organ. That type of the flower is called unisexual flower. Example is cucumber or bottle gourd. Cucumber, bottle gourd and also bitter gourd. దీన్నే మనకు విధంగా చెప్పుకోవాలంటే ఏ ఫ్లవర్ which has either stamen or pistil or androecium or gynoecium. స్టెమన్ పిస్టల్ లో ఏదైనా ఒకటేనే ఉండాలి, లేదా అండ్రూషియం గైనీషియం పార్ట్స్ లో ఏదైనా ఒకటే ఉండాలి. దట్ టైప్ ఆఫ్ ద ఫ్లవర్ ఇస్ కాల్డ్ యూనిసెక్షువల్ ఫ్లవర్. Bisexual flower means some flowers have both stamen and pistil. That means both androecium and gynoecium. That type of the flowers is called bisexual flowers. Example: datura, hibiscus, ipomea. This type of the flower is called bisexual. But are both unisexual flowers find always on the same plant? సో యూనిసెక్షువల్ ఫ్లవర్ అనేది ఒకే ప్లాంట్ లో ఉన్నాయా అంటే ఎస్, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఫౌండ్ ఆల్వేస్ ఆన్ ద సేమ్ ప్లాంట్. బాటిల్ ప్లాంట్, వాటర్ మిలాన్ అండ్ పపాయ ఆర్ ఎనీ అదర్ ప్లాంట్స్ బేరింగ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ వెదర్ ద మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ born on the same plant or on the separate plants. ఒకే ప్లాంట్ లో ఉంటాయా, సెపరేట్ ప్లాంట్స్ లో ఉంటాయా అంటే మామూలుగా మేల్ ప్లాంట్స్ ఇస్ దేర్ అండ్ ఫిమేల్ ప్లాంట్స్ ఇస్ దేర్, సెపరేట్ గా ఉంటాయి అన్నమాట వీటిలో. కలెక్ట్ హైబిస్కస్, కుకుంబర్, బిటర్ గార్డ్, దతూరా, ఐపోమియా, బాటర్ గార్డ్ ఫ్లవర్స్. అబ్జర్వ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆన్ దెమ్, రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ ద టేబుల్. మనం అబ్జర్వేషన్ తీసుకుని వీటన్నిటిని మనం గమనించాలి, మనకి వాటిలో ఎటువంటివి ఉన్నాయి ఇవి అబ్జర్వ్. సో ఇన్ దిస్ ప్లేస్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్ hibiscus, complete or incomplete flower. Complete flower is there, that means 4 parts is there. This is the bisexual flower. So that means both male and female sexual organs is there in each flower. ప్రతి ఒక్క ఫ్లవర్ లో కూడా మనకి రెండు ఉంటాయి, that means androecium and also gynoecium. And also datura also a complete flower, bisexual flower both. Ipomea also a complete flower, bisexual flower both. Cucumber incomplete flower, unisexual flower. So దీంట్లో కూడా ఏంటంటే మనకి మేల్ అండ్ ఆల్సో ఫీమేల్ డిఫరెన్స్ ఇస్ దేర్. అండ్ ఆల్సో బిటర్ గార్డ్ ఆల్సో incomplete flower, unisexual flower, male and female difference is there. And also bitter gourd also incomplete flower, unisexual flower and also difference is there, male and female differences is there. Next, sexual parts of flower. Now take a stamen, androecium, that is called androecium from the datura flower. Tap the stamen gently on a slide. You can see some grains fallen on the slide. Put a drop of water and observe their grains under the microscope. So మనం తీసుకునే దతూరా ఫ్లవర్ తీసుకున్నాము, ఆన్ ద స్టెమన్ పార్ట్ తీసుకునేసి ఆన్ ద స్టెమన్ క్యాప్ లైక్ స్ట్రక్చర్ దట్ ఇస్ కాల్డ్ పాలిన్ సాక్. ఆ పాలిన్ సాక్ దగ్గర తీసుకున్న ప్రత్యేకం అంటే so many pollen grains fall on the slide will work. So on that time you drop water తీసుకునేసి observe under microscope. On that time you observe this type of the some small materials. This is called pollen grains. వీటిని ఏమంటారంటే pollen grains అంటాం. These grains are called pollen grains. Collect pollen grains from other flowers and observe under the microscope as well. Are all these of same shape and color? అన్నిట్లో కూడా సేమ్ షేప్ సేమ్ కలర్ ఉన్నాయంటే సమ్ షేప్స్ డిఫరెన్స్ గా ఉంటాయి, అన్నిట్లో pollen grains ఒకే విధంగా ఉండవు. Draw a different pollen grains as you see them under the microscope. Next, take the pistil of your datura flower as it is big enough to observe the internal parts. Cut the section of the ovary of pistil as shown in a figure. So మన తర్వాత ఉండే పార్ట్ ఓవరీ పార్ట్ తీసుకొని మనం కట్ చేస్తూ ఉన్నాం. ఈ ఓవరీ పార్ట్ మనం TSH అండ్ LSH కట్ చేసినప్పుడు TSH you observe 4 some chamber like structures 4 కనిపిస్తూ ఉన్నాయి. In this place you have so many ovules అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి.
With the help of hand lens, study the internal parts. What do you see? Some small ball-like structure called globules. ఇక్కడ ball-like structure, this is called globules. Can be seen arranged in different chambers. ఒక్కొక్క chamber లో మనకి ఒక్కొక్క రకం కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. Now take a pistol of other flowers as well one by one and cut the ovary of them and observe. సో తర్వాత ఏంటంటే నౌ టేక్ పిస్టల్ ఆఫ్ అదర్ ఫ్లవర్స్, వేరే వాటిని కూడా తీసుకొని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే వాటి డిఫరెన్స్, సమ్ డిఫరెన్సెస్ ఈస్ దేర్ ఆన్ ద ఓవ్యూల్స్. ఫ్లవర్ పాట్స్ ఆఫ్ ఫ్రూట్, కలెక్ట్ ద పిస్టల్ అండ్ ఫ్రూట్ ఫ్రమ్ దతూరా ప్లాంట్, కట్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ బోత్ ఓవరీ ఆఫ్ పిస్టల్ అండ్ ఫ్రూట్. మనం ఫ్రూట్ ని మనం ఏం చేస్తున్నామంటే కట్ చేస్తూ ఉన్నాం, దతూరా ప్లాంట్ కానీ ఇదే. Observe the internal structure of the both of the sections cutting with the help of a hand lens. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసామంటే యూ అబ్జర్వ్ ఇన్ దిస్ దతూరా ఫ్రూట్. దతూరా ఫ్రూట్ లో మనకు అబ్జర్వ్ చేసినప్పుడు 4 చాంబర్ లైక్ స్ట్రక్చర్స్, 4 చాంబర్స్ లా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. Collect the pistil and fruit of cucumber and lady fingers, cotton and beans and do the above activity. Write your observation. What similarities do you see between the ovary and fruit of the same species? So take other plants, fruits also. So any plant fruit you take and cut on that time, you observe some ovules like structures, some seeds like structures. కొన్ని seeds లాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటిలో కూడా. It is responsible to conclude that an ovary develops into a fruit while the ovules develops into seeds. So మనకి ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ovary develops into a fruit while the ovules develop into seeds. That means every fruit have seeds. ప్రతి ఒక్క ఫ్రూట్ లో కూడా మనకి seeds అనేవి ఉంటాయి. That seeds further produce new plants. That seeds further new young ones. Agents that help ovary of flower to develop into fruit. Observe the bottle gourd plant in a garden. It has unisexual flower, male and female flowers separately. So మనం తీసుకుంటున్న ప్లాంట్ ఎట్లా తీసుకున్నామంటే unisexual flower. That means male flower is there, female flower is there, separate flowers is there. Select 10 female buds of bottle gourd. Cover with a polythene bag, loosely tying in a bag on a stack. Make some tiny holes in the bag with the help of a pin. So ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటంటే బాటిల్ గార్డ్ ప్లాంట్ తీసుకున్నాం, 10 ఫిమేల్ బర్డ్స్. ఈ బర్డ్స్ తీసుకున్నాం 10 ఫిమేల్ బర్డ్స్, అంటే అప్పుడే వస్తున్న ఫ్లవర్స్, ఇంకా ఫ్లవర్ అనేది కంప్లీట్ గా రాలేదన్నమాట. ఫస్ట్ వచ్చేది బడ్ అంటాం, మొగ్గ అంటాం. సో on that time cover polythene covers and tie on that cover mouth, and also small hole like structure prepare in this polythene bag. అంటే లోపలికి ఎయిర్ పోవడానికి వాటికి పాలిథిన్ బ్యాగ్ కి హోల్స్ చేస్తున్నాం. 2 days later observe the buds blooming. Buds blooming means వికసించడం. Now collect the pollen grains from a male flowers of the bottle gourd plant. Pluck the stamens of male flower and soak to collect pollen grains in a sheet of paper. Twisting cotton wool over to tip of a matchstick. Prepare a brush. Now uncover 5 of the 10 female flowers. సో ఇక్కడ మనం తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ తీసుకునేది టేక్ 10 ఫిమేల్ ఫ్లవర్స్, ఫిమేల్ బర్డ్స్. తర్వాత వాటికి కవర్ చేసాం పాలిథిన్ కవర్లతోటి. And tie on that cover mouth also, and prepare some small hole like structures on that, and that air is coming inside of the flower and touch kavadaniki. Next take pollen grains in male flower. Male flower lo unde pollen grains ane vaati manamu తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే ఆ pollen grains అనేవి అన్నిటి మీద ప్రతి ఒక్క దాని మీద apply the pollen grains to the stigma of these flowers. ప్రతి ఒక్క ఫ్లవర్ పైన స్టిగ్మా పైన మనం ఆ పాలిన్ గ్రెయిన్స్ అనేవి టచ్ చేస్తూ ఉన్నాం. తర్వాత కవర్ ద ఫ్లవర్స్ అగైన్ విత్ పాలిథిన్ బ్యాగ్. రిమూవ్ ఆల్ మేల్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ప్లాంట్. సో తర్వాత మనం చేస్తున్న పని ఏంటి అంటే పాలిన్ గ్రెయిన్స్ అనేవి ఆ ఫ్లవర్స్ పైన, ఆ 10 ఫ్లవర్స్ లో ఫిమేల్ ఫ్లవర్స్ లో 5 ఫిమేల్ ఫ్లవర్స్ పైన మనము
పాలిన్ గ్రెయిన్స్ వాటిని చల్లేసాం. తర్వాత అనదర్ మేల్ ఫ్లవర్స్ ఎనీ ఇస్ దేర్ ఆన్ దట్ ప్లేస్, రిమూవ్ ఆన్ దట్ మేల్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఆల్సో కవర్ పాలిథిన్ కవర్స్, మళ్ళా కవర్ చేసేసాం. ఆఫ్టర్ యు అబ్జర్వ్ the pollen of pollen grains reach the stigma from anther is known as pollination. After 1 week observing both pollinated and non-pollinated flowers develop into fruit, whereas non-pollinated flowers do not. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ ఫ్లవర్స్ ఫిమేల్ ఫ్లవర్స్ మీద మనం పాలిన్ గ్రెయిన్స్ అనే వాటిని చల్లాం. ఆఫ్టర్ 1 week you observe on that flowers which flower have pollen grains on that flower is converted to they develop fruit. Any flower do not take pollen grains on that flowers not pollinated, అవి పాలినేటెడ్ కాలేదు కాబట్టి దట్ ఫ్లవర్స్ డు నాట్ కన్వర్ట్ టు ఫ్రూట్, అది ఫ్రూట్ గా కన్వర్ట్ అనేది కాలేదు. సో దట్ పాలిన్ గ్రెయిన్స్ రీచ్ టు స్టిగ్మా, దట్ ఈస్ కాల్డ్ పాలినేషన్. ఈ విధంగా పాలిన్ గ్రెయిన్స్ అనేవి రీచ్ కావడానికి స్టిగ్మాని, దట్ ఈస్ కాల్డ్ పాలినేషన్ ప్రాసెస్. దిస్ పాలినేషన్ ప్రాసెస్ ఇస్ డివైడెడ్ టు 2 types, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ మీన్స్ pollen grains reach to same flower stigma, that is called self pollination. ఒక ఫ్లవర్ లో ఉండే పాలిన్ గ్రెయిన్స్ సేమ్ ఫ్లవర్ స్టిగ్మాని రీచ్ కావడాన్ని దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్, దట్ మీన్స్ దట్ పాలిన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ టు అనదర్ ఫ్లవర్ స్టిగ్మా, దట్ ఈస్ కాల్డ్ క్రాస్ పాలినేషన్. దట్ మీన్స్ ఒక ఫ్లవర్ లో ఉండే పాలిన్ గ్రెయిన్స్ వేరొక ఫ్లవర్ లో ఉండే దే గో టు రీచ్ అనదర్ ఫ్లవర్ స్టిగ్మా, దట్ ఈస్ కాల్డ్ క్రాస్ పాలినేషన్. బట్ పాలినేషన్ మీన్స్ పాలిన్ గ్రెయిన్స్ రీచింగ్ ద స్టిగ్మా, దట్ ఈస్ కాల్డ్ పాలినేషన్. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవి? యాంథర్ ఆర్ పాలిన్ శారీ నుంచి వస్తాయి. సో దట్ మీన్స్ పాలిన్ గ్రెయిన్స్ రీచింగ్ ద స్టిగ్మా ఫ్రమ్ యాంథర్ ఈస్ నోన్ యాజ్ పాలినేషన్. నెక్స్ట్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ ఎట్లా జరుగుతాయి అని చెప్పడానికి ముందు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. వై ఈజ్ ఇట్ నెసెసరీ టు బిగిన్ దిస్ ఎక్స్పెరిమెంట్ విత్ బడ్స్ ఇన్ విచ్ పెటల్స్ ఆర్ క్లోజ్డ్? బడ్స్ లోనే ఎందుకు చేస్తాము అంటే బడ్స్ నుంచే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లవర్ అనేది రావాలి. ఫ్లవర్ కనుక ప్రిపేర్ అయ్యింటే అప్పటికే పాలిన్ గ్రెయిన్స్ అనేవి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎయిర్ వల్ల కానీ ఇన్సెక్ట్స్ వల్ల కానీ దట్ పాలిన్ గ్రెయిన్స్ ఈజ్ రీచ్ టు స్టిగ్మా. సో దట్స్ వై యూ టేక్ buds. Emma? Why are the buds enclosed in polythene bag? So you cover polythene bags on that time that pollen grains do not reach stigma. ఎప్పుడైతే మనం పాలిథిన్ కవర్ కడతామో పాలిన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మాని చేరకుండా ఉండడానికి యూ ఎన్క్లోజ్ దట్ పాలిన్ బ్యాగ్స్, పాలిథిన్ కవర్స్. వై ఆర్ ద నాన్ పాలినేటెడ్ ఫ్లవర్ ఆల్సో కవరింగ్ విత్ పాలిథిన్ బ్యాగ్? నాన్ పాలినేటెడ్ దట్ మీన్స్ కొన్ని ఒక 5 వాటి మీద మనం పాలిన్ గ్రెయిన్స్ వేసాం, మిగిలిన 5 వాటి మీద పాలిన్ గ్రెయిన్స్ వేయకుండానే కవర్ చుట్టేసాం. ఎందుకంటే యూ డుడ్ నాట్ use polythene bags on that time that pollen grains reach on that stigmas. అంటే అవకాశం ఉందన్నమాట పాలిన్ గ్రెయిన్స్ అనేవి అక్కడ రీచ్ కావడానికి. ఎయిర్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, లేదా ఇన్సెక్ట్స్ వల్ల కావచ్చు, దట్ పాలిన్ గ్రెయిన్స్ రీచ్ ఆన్ దట్ స్టిగ్మాస్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దట్ ఫ్లవర్స్ ఆల్సో యూ కవర్ విత్ పాలిథిన్ బ్యాగ్స్, వాటితో మనం పాలిథిన్ బ్యాగ్స్ తోటి కవర్ చేయండి. నెక్స్ట్ agents of pollination. How do these pollen grains fall on the stigma? So దానికోసం ఏంటంటే ఎయిర్, వాటర్, యానిమల్స్, ఇన్సెక్ట్స్, హ్యూమన్స్ యాక్ట్స్ as agents of pollination. మనం పాలినేషన్ చేయడానికి అందరూ యూజ్ అవుతున్నారు. ఎయిర్, వాటర్, యానిమల్, ఇన్సెక్ట్స్, హ్యూమన్స్ యాక్ట్ as agents of pollination. They carry pollen grains from anther to the stigma. So on that time that pollen grains
ఫ్రమ్ యాంథర్ టు ద స్టిగ్మా. అక్కడికి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్సెక్ట్స్ లైక్ బటర్ఫ్లైస్ సక్ నెక్టర్ ఫ్రమ్ ఫ్లవర్స్. ఎట్ ద టైమ్ pollen grains of that flower stick on the legs of the butterflies. When the butterflies goes to anther flower for nectar, the pollen grain that have stuck to its legs fall on that flower. సో ఇన్సెక్ట్స్ మనకి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి, ఎందుకంటే దట్ ఫ్లవర్స్ petals is so many colors is there. On that time that petals is attract on that insects. On that time that and insects they go to reach on that flowers. So mainly butterflies suck nectars from plants. బటర్ఫ్లైస్ ఏం చేస్తాయంటే తేనె కోసం ఆ ఫ్లవర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో దే అబ్జర్వ్ నెక్టర్ ఆన్ దట్ టైమ్ దట్ pollen grains stick on that butterfly legs. After that butterflies reach another flower, on that time that pollen grains fall on that flower. అప్పుడు pollen grains స్టిక్ అయిన లెగ్స్ నుంచి వేరొక ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి మీద పడిపోవడం అనేది జరుగుతుంది. Do you know birds and insects are the natural agents for pollination? Nowadays farmers use pesticides to control pests as on crops. The enormous use of pesticides kills insects also. It affects pollination. So mainly birds and insects are natural agents for pollination. But nowadays that farmers using pesticides, on that pesticides kill యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఆల్సో, యూస్ఫుల్ ఇన్సెక్ట్స్ ఆల్సో. బాగా యూస్ఫుల్ అయ్యే ఇన్సెక్ట్స్ కూడా ఏం చేస్తున్నారు, అవి చంపేస్తూ ఉన్నాయి. బట్ ఆన్ దట్ ఇన్సెక్ట్స్ మెయిన్లీ యూస్ఫుల్ టు పాలినేషన్ ప్రాసెస్, పాలినేషన్ యూజ్ అవుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వీటిని మనం యూజ్ పెస్టిసైడ్ ఆన్ దట్ టైమ్ దట్ కిల్ ఇన్సెక్ట్స్. సో ఆన్ దట్ టైమ్ నో ఇన్సెక్ట్స్ ఇస్ దేర్, సో నో పాలినేషన్ ఆన్ దట్ ప్లేసెస్. అటువంటి వాటిలో పాలినేషన్ జరగదు అనమాట. అందువల్ల ఏం చేస్తున్నాడు, crop yield because reducing, particularly in sunflower crop. The rate of pollination is reduced because lack of insects to the field. Think how to destroy our butterflies, our beautiful nature. So అందువల్ల ఏంటంటే మనం ఈ డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే పాలినేషన్ జరగకపోతుందో హ్యూమన్ బీయింగ్సే ఆ పాలిన్ గ్రెయిన్స్ తీసుకుని పోయి ఆ స్టిగ్మా పైన మనం వేయాల్సిన అవసరం అనేది వస్తుంది. సో దీన్ని చాలా పెద్ద వర్క్ అన్నమాట. లాట్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్ ఆన్ దట్ పాలినేషన్ ప్రాసెస్. సో దట్స్ వై డు నాట్ యూజ్ పెస్టిసైడ్స్. ఎక్కువగా మనం పెస్టిసైడ్స్ అనేది యూజ్ చేయకుండానే ఉండాలి. ఎప్పుడైతే యూజ్ చేస్తున్నాం ఏంటి, డెస్ట్రాయ్ అవర్ బ్యూటిఫుల్ నేచర్. మన నేచర్ అనేది చేసి మనమే డెస్ట్రాయ్ అనేది చేసేస్తూ ఉన్నాము. వాట్ హ్యాపెన్స్ టు ద pollen grain after pollination? Take 2 slides, put 2 or 3 drops of water on them, add some sugar grains on to water on the slides. Now put some pollen grains. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటి అంటే 2 slides take 2 slides. Each slide take 1 slide 2 or 3 drops water. Another slide take sugar and also sugar water. సో రెండుగా తీసుకున్నాం. ఒక దాంట్లో సైడ్ ఏమో వాటర్ తీసుకున్నాము, రెండో దాంట్లో మనము షుగర్ ని కలిపిన వాటర్ ని తీసుకొని దానిపైన వేసాము. ఆఫ్టర్ యూ టేక్ pollen grains ఈచ్ స్లైడ్. కొన్ని pollen grains ని వాటర్ ఉన్న స్లైడ్ పైనను షుగర్ వాటర్ ఉన్న స్లైడ్ పైన రెండింటి పైన మనం వేసాము. ఆఫ్టర్ 1 hour యూ అబ్జర్వ్ ఆన్ మైక్రోస్కోప్. సో విచ్ స్లైడ్ టు pollen grains germinate? That means on that pollen grains is releasing one tube like structure, pollen sac. And pollen sac నుంచి మనకి pollen grain వచ్చిన తర్వాత ఆ pollen grain కూడా మనం చూసామంటే they prepare one tube like structure that is called pollen tube. ఒక pollen tube అనే దాన్ని రిలీజ్ చేస్తుంది ఆ pollen sac అనేది. అయితే ఏది pollen sac రిలీజ్ చేస్తుంది అంటే ఏది pollen tube ని రిలీజ్ చేస్తుంది అంటే you use water on that slide, that pollen grain do not prepare pollen tube. అది వాటర్ మీద వేసింది మాత్రం జెర్మినేట్ కాదు. pollen grain అనేది అట్లాగే డై అయిపోతుంది. బట్ యూజ్ షుగర్ వాటర్ ఆన్ దట్ టైమ్ ఓన్లీ, దట్ pollen grain
they go to germinate on that time they prepare pollen tube అనే దాన్ని ప్రిపేర్ చేస్తున్నది. There are some substance present on the stigma which promote the germination of the pollen grains. సో ఇటువంటిదే మనకి స్టిగ్మా పైన ఉంటాయి. ఎప్పుడైతే స్టిగ్మా పైనకి దే రీచ్ ఆన్ దట్ పాలెన్ గ్రాన్స్ ఆన్ దట్ టైమ్ దే స్టిక్ ఆన్ దట్ ప్లేస్, అవి అక్కడే స్టిక్ అయిపోతాయి. ఎందుకు అంటే ఆన్ దట్ ప్లేస్ హ్యావ్ సమ్ షుగర్ లైక్ స్ట్రక్చర్, షుగర్ లిక్విడ్ లైక్ స్ట్రక్చర్, అక్కడ తేనె లాంటిది, షుగర్ వాటర్ లాంటిది, తేనె లాంటిది అక్కడ అనమాట. సో ఆన్ ద టైమ్ దే స్టిక్ ఆన్ దట్ ప్లేసెస్, అక్కడ స్టిక్ అయిపోతాయి. During the germination of the tube grows from the pollen grain. This tube ultimately reaches the ovary through the style with the male part. So pollen grain నుంచి pollen tube అనేది వచ్చిన తర్వాత అది లోపల వెళ్తుంది. ఇక్కడ నుంచి stigma and next go to style, next they go to reach ovary. So on that time on that pollen tube have male nucleus. That male nucleus is go to release in this place. So ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం this diagram. So this is the stigma, next style, next this is called ovary. Stigma, style, ovary. This is the gynoecium part. This is the pollen grain. On the pollen grain reach stigma, on that time they prepare pollen tube. In this pollen tube we have nucleus. So that pollen tube is goes to stigma to style and next go to ovary part. Ovary part la వెళ్ళిపోతుంది. So on that time that pollen tube they go to reach on that ovary. Ovary లోకి వెళ్ళిన తర్వాత they release male nucleus. In this place you have ovule. So ovule ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేయగానే ఆ రెండు న్యూక్లియస్ ఏంటంటే జాయిన్ అయిపోయి they prepare జైగోట్. జైగోట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ. సో fission of units male and female parts to form a structure called as zygote is called fertilization. ఆ విధంగా జైగోట్ అనేది ప్రిపేర్ కావడాన్ని దట్ ఈస్ కాల్డ్ fertilization process. After fertilization seed develops from the ovule and the ovary usually develops into a fruit. సో ఇక్కడ seed అనేది develop అయింది from the ovule and the ovary usually develops into a fruit. సో ఇక్కడ మనకి ప్రిపేర్ అయింది ovary తర్వాత they fertilization process they go to prepare zygote. On that time they prepare seeds. So after fertilization seed develops from the ovule. ఇక్కడ నుంచి seeds అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి and the ovary usually develops into a fruit. ఇక్కడ ఉండే part completely ovary that is the prepare fruit. The entire process of fertilization and the formation of zygote is known as sexual reproduction. This is called sexual reproduction. This sexual reproduction mainly have male reproductive organ and also female reproductive organ. For the formation of the seed, sexual reproduction is essential. The seed thus formed are dispersed to different places by agent like air, water, bonds and animals and by human beings as well. The seeds grow into new plants under favorable conditions. తర్వాత ఆ సీడ్స్ అనే వాటిని ఏం చేస్తారంటే favorable conditions they give new young ones and also that seeds also dispersed different places. అవి ఒకే దగ్గర పెరగవన్నమాట, different places. So on that time they use air, water, bonds and animals and also human beings also. ఆ సీడ్స్ ని రకరకాల ప్లేసెస్ డిస్పర్స్ హ్యూమన్ బీయింగ్స్ మనం కూడా యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బేబీ ప్లాంట్స్ ఆర్ ఆఫ్స్ప్రింగ్స్ ఫ్రమ్ ద జైగోట్ ఇస్ కాల్డ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో బేబీ ప్లాంట్ అనేది ఎట్లా వస్తుంది, ఆఫ్స్ప్రింగ్స్ ఫ్రమ్ ద జైగోట్ ఇస్ కాల్డ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఆ ప్లాంట్స్ నుంచి రావడం అంటే ఇన్ దిస్ ప్లేస్ హ్యావ్ male reproductive plant and so male plant also female plant are bisexual plant. Unisexual plant or bisexual plant ఏదైనా యూస్ కావచ్చు. బట్ ఇన్ సిస్టమ్ దట్ సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలి అంటే కంపల్సరీగా male reproductive organ and also female reproductive organ is there. We often find that some plants grow from their cutting or some other parts. Can you name such plants? కానీ కొన్నిట్లో ఏంటంటే
సెక్షువల్ రీప్రొడక్షన్ కాకుండా అసెక్షువల్ రీప్రొడక్షన్ మోడ్ ఇస్ దేర్. సో అటువంటి ప్లాంట్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం. సో మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే లీవ్ సెక్షన్, దే గివ్ న్యూ యంగ్ వన్స్. నెక్స్ట్ పొటాటో, దే గివ్ యంగ్ వన్స్ స్టెమ్. స్టెమ్ నుంచి వస్తుంది అనమాట. మోడరేటింగ్ స్టెమ్ అనేది, మోడిఫైయింగ్ స్టెమ్ అంటాం, మోడిఫైడ్ స్టెమ్. నెక్స్ట్ వన్ carrot. This type of the materials is come to modified root. Sugar canes stem. So ఈ విధంగా ఏంటంటే అదర్ పార్ట్స్ ఆల్సో దే గివ్ న్యూ యంగ్ వన్స్. వేరే పార్ట్స్ నుంచి కూడా వస్తాయి, వాటి గురించి మనం ఇప్పుడు చూస్తాం. Reproduction of plants from all such parts often other than the flowers is asexual reproduction. So reproduction of plants are from all such parts. Various parts nunchi, all parts nunchi vastu unte other than the flower nunchi kaakunda, that type of the reproduction is called asexual reproduction. This asexual reproduction, the most interesting thing in the plants is baby plants can grow even without formation of the seeds, that is without sexual reproduction. So ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే without formation, without sexual reproduction, on that time they give new young ones. Sexual reproduction జరగకుండా, sexual parts అనేవి ప్రిపేర్ కాకుండా, యాక్టివ్ పార్ట్ కాకుండా they give new young ones, that is called asexual reproduction. So in this place we have vegetative reproduction. That means production of new plants from vegetative parts of a plant, root to stem and leaf, is known as vegetative reproduction. So new plants అనేవి ఎట్లా వస్తున్నాయంటే ఇక్కడ vegetative parts. That means root, stem and also leaf. They give new young ones. That is called vegetative reproduction. So in this place you observe potato. In this potato you observe some black color spots. That black color spots is called eyes. మనం కొన్ని చూసామంటే బ్లాక్ కలర్ లో స్పాట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఐస్. యూ కట్ ఆన్ దట్ ప్లేస్ అండ్ కీప్ ఆన్ సాయిల్. సో ఆఫ్టర్ సమ్ డేస్ దట్ ఈస్ గివ్ న్యూ యంగ్ ప్లాంట్. వాటి నుంచి మనకి పొటాటో నుంచి, ఆ పొటాటో ఐస్ నుంచి ఒక యంగ్ ప్లాంట్ వస్తుంది. టేక్ పొటాటో అండ్ అబ్జర్వ్ ఇట్. ఇట్ హ్యాస్ ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ డిప్రెషన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. These are known as eyes. Cut the potato into pieces such that there is an eyes in the each piece. Remove the eyes from some of these pieces. Fill 2 cups with soil. Plant and piece with the eye and 1 cup and label the cup with eyes and another without eyes. The another cup named as without eyes. So ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే take 2 cups తీసుకోమంటున్నాడు. So take on the potato, you cut eye part. ఐ పార్ట్ మాత్రమే తీసుకొని ఒక కప్ లో పెడుతున్నాం. రెండవ దాంట్లో ఐ పార్ట్ కాకుండా వేరే చిన్న పార్ట్ తీసుకొని ఇంకొక కప్ లో పెడుతున్నాం. వాటిపైన మనం రాస్తున్నాం విత్ ఐ, వితౌట్ ఐ. సో ఆఫ్టర్ బోత్ కప్స్ డైలీ అండ్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. ఇన్ విచ్ కప్ డు పొటాటో ప్లాంట్స్ స్పౌట్. సో మెయిన్లీ ఐ పార్ట్ ఇస్ దట్, దట్ పార్ట్ ఓన్లీ దే ప్రిపేర్ న్యూ యంగ్ వన్ ప్లాంట్, అది మాత్రమే ఇస్తుంది. Next in this place picture is called bryophyllum. This is called leaf. On that leaf also have so many small plant like structures. మనం చూసామంటే ఇక్కడ స్మాల్ ప్లాంట్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఈ ప్లాంట్ లైక్ స్ట్రక్చర్స్ దే గివ్ న్యూ యంగ్ వన్స్. ఇవే మనకి తర్వాత యంగ్ వన్స్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇక్కడ స్మాల్ బ్రాంచ్ లైక్ ప్లాంట్స్ ఇస్తారు. సో వీటిని కనుక మనం కట్ చేసి కనుక సాయిల్ లో పెట్టామంటే దే గివ్ న్యూ యంగ్ వన్స్. నెక్స్ట్ plants, parts of the plants: sweet potato, datura, carrot, turnip, radish. Dahlia. Sweet potato, dahlia, carrot, turnip, radish. New plants grow from the modifying root. Modify root nunche vastayi. Potato. New plant grow from eyes in the tuber, which is a modifying stem. ఇక్కడ పొటాటో అనేది మనకి ఐస్ ఇస్తున్నాం, ఇంకా చెప్పుకున్నాం, మనకి ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకున్నాం. ఆనియన్, గార్లిక్ అండ్ ట్యూబరస్ లిల్లీస్, గ్లాడిలియా. సో న్యూ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ బల్బ్స్ ఆర్ కాన్స్.
which are modified stem. ఇక్కడ కూడా modified stems ని, ఆ modified stem is called bulbs or cones. Bryophyllum. So new plant grows from buds on the leaf. Next to begonia. This also give buds on the leaf. Sugar cane. Stem grows roots at the nodes. Stem నుంచి వస్తుంది ఇక్కడ. Next, mint, strawberry, chrysanthemum. So this type of plant stem creeps along the ground and strikes roots at the nodes. So creeps అన్నమాట, ఎగబాకే వాటి నుంచి, స్టెమ్ నుంచి ఇవి ప్రిపేర్ అవుతున్నాయి. నెక్స్ట్, budding. So what is budding? Mainly making jalebi. This is the one sweet. మనం చేస్తూ ఉంటాం, మనం స్వీట్ అనేది తింటూనే ఉంటాం వీటిని. సో వీటిని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, ద జిలేబీ మేక్స్ యాడ్ సంథింగ్ టు ద జిలేబీ మిక్స్ అండ్ లీవ్స్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఇట్ హెల్ప్స్ ఇన్ టు మేక్ గుడ్ జిలేబీస్. దానికి ఒక దాన్ని మిక్స్ చేస్తారు, మిక్స్ చేసి లీవ్ సమ్ టైమ్, కొంతసేపు దాన్ని అట్లా వదిలేస్తారు అనమాట. సో ఆన్ దట్ టైమ్ ప్రిపేర్ గుడ్ జిలేబీస్, బాగా ప్రిపేర్ అవుతాయని చెప్తున్నాడు. వాట్ హీ మిక్సెస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కాల్డ్ ఈస్ట్. దాన్ని మిక్స్ చేసింది ఏంటి అంటే, దిస్ ఈస్ ద ఈస్ట్. దిస్ ఈస్ట్ ఈస్ మిక్సింగ్ ఆన్ దట్ జిలేబీ, దానికి మిక్స్ చేస్తారు. ఈస్ట్ గ్రోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్మాల్ పల్ప్ లైక్ outer growth which increases in size and breaks off from the parent plant to live independently. This process of reproduction is called budding. ఇక్కడ మనం చూసామంటే ప్రతి ఒక్కదానికి కూడా ఒక చిన్న చిన్న ప్రిపేర్ అవుతూ వస్తున్నాయి అనమాట. దిస్ ఈస్ కాల్డ్ న్యూ యంగ్ వన్స్. ఇదేమో మదర్ వన్, దిస్ ఈజ్ వన్ ఇస్ న్యూ యంగ్ వన్. సో ఇది బాగా గ్రోత్ అయిన తర్వాత ఇది కట్ అయిపోతే దే లైవ్ ఇండిపెండెంట్లీ. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ బడ్డింగ్. ఈ విధంగా రావడాన్ని ఏమంటారంటే బడ్డింగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. Take some water in a glass tumbler. Mix a teaspoon of sugar and half spoon of yeast powder. సో మనం దీన్ని బాగా గమనించాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకొని మిక్స్ ఏ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఈస్ట్. ఆ ఈస్ట్ దాన్ని మిక్స్ చేసాం, బయట దీన్ని అమ్ముతూ ఉంటారు అనమాట. ఈస్ట్ పౌడర్ యూ గెట్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద గ్లాస్ టంబ్లర్. కవర్ ద గ్లాస్ అండ్ లీవ్ ఇట్ undisturbed for a day. సో అట్లా కవర్ చేసేసి దాన్ని వదిలేసామంటే, ఆఫ్టర్ నెక్స్ట్ డే టేక్ 1 drop of water on a slide, cover it a cover slip and observe the microscope. On that time you observe this type of the organisms on that place. So that is called budding. సో ఇక్కడ మనకి ఒకదాని మీద పెరుగుతున్నట్టు కూడా మనం చూస్తాం, that is called budding. Take a slice of bread, cover it with a vessel and leave it undisturbed for 2 or 3 days. మనం ఒక బ్రెడ్ తీసుకున్నాము, దాన్ని బ్రెడ్ ని ఒక కవర్ లో పెట్టి కవర్ చేసి నెక్స్ట్ లీవ్ అండర్ డిస్టర్బ్ చేయకుండా 2 or 3 days పక్కన పెట్టేసాం. ఆఫ్టర్ యూ అబ్జర్వ్ గ్రే కలర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ యూ అబ్జర్వ్, దట్ ఈస్ కాల్డ్ బ్రెడ్ మౌల్డ్. దాని తర్వాత మనం చూసామంటే you observe this type of the materials, thread like structures వీటిని చూస్తూ ఉంటాం. దిస్ ఈస్ కాల్డ్ బ్రెడ్ మౌల్డ్ అంటాం. సో ఇటువంటి దాన్ని ఫ్రెష్ బ్రెడ్ తీసుకునేసి దానిపైన ఈ బ్రెడ్ మౌల్డ్ కనుక కొంచెం కనుక వేసామంటే, ఆఫ్టర్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ 1 or 2 days కంప్లీట్ దట్ బ్రెడ్ ఆల్సో ఆక్యుపై దిస్ బ్రెడ్ మౌల్డ్. దానిపైన కూడా మనకి ఈ బ్రెడ్ మౌల్డ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఇన్ దిస్ బ్రెడ్ మౌల్డ్ హ్యావ్ సమ్ బాల్ లైక్ స్ట్రక్చర్స్, దిస్ ఈస్ కాల్డ్ sporangium. In this sporangium have spores, this is called spores. ఇక్కడ sporangium అంటే ఏం పలుకుని, this is called spores. The sporangium is going to grow, that means mature. On that time the sporangium is blasted, that spores is releasing outside of the place. That spores is fall any land favorable conditions, that spores also go to develop, they also give new young ones. ఇవి కూడా తర్వాత న్యూ యంగ్ వన్ అనే దాన్ని ఇస్తాయి. నెక్స్ట్, డూ యూ నో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏ స్కాట్లాండ్ సైంటిస్ట్ discovered that a certain kind of mold, penicillium, produced a substance named after a mold called penicillin. So in golden days చూసుకున్నామంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు so many scientists they go to die.
వాళ్ళు చనిపోవడం జరిగింది. చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు వాటికి ఏంటంటే చనిపోతూ వచ్చారనమాట. ఎందుకు చనిపోయారంటే దట్ ఈస్ ద ఐరన్ పిచెస్ తగిలినప్పుడు అక్కడంతా కూడా సెప్టిక్ అవుతుంది. అటువంటప్పుడు ఏంటంటే మనకు కొన్ని రకాల ఇంజెక్షన్ వాటిని వాడుతూ ఉంటాం. సో ఇటువంటి జరుగుతాం. అటువంటి ఏంటంటే అక్కడ జరగడం వల్ల ఏంటంటే అప్పుడు మెడిసిన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల వాటి వల్ల ఏంటంటే అవి చాలా ఎక్కువగా సెప్టిక్ లాంటిది జరిగిపోయి బాడీ అంతా కూడా అది ఆకుపోయిపోయి దట్ హ్యూమన్ బీయింగ్స్ గో టు డై. సో ఆన్ దట్ టైమ్ దట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దే ప్రిపేర్ వన్ ఇంజెక్షన్ దట్ ఈస్ కాల్డ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ అంటూ ఉంటాం. ఇది కనుక్కున్నది ఎక్కడ నుంచి కనుక్కున్నారంటే దట్ ఈస్ ద పెన్సిలిన్ విచ్ కెన్ డెస్ట్రాయ్ మెనీ కైండ్స్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియాస్. అంటే దీన్ని కనుక్కొని దానివల్ల బ్యాక్టీరియాస్ వల్ల వాటి వల్ల వచ్చే డిసీజెస్ ని కూడా ఇతను చంపేయడం జరిగింది. సో దిస్ ఇస్ కాల్డ్ పెన్సిలిన్ ఇంజెక్షన్. నెక్స్ట్ ఫ్లో చార్ట్. Reproduction. So in this place reproduction divided to two types: sexual reproduction, asexual reproduction. Sexual reproduction have mainly male part and also female part is there. And that male part, female part, they go to join, they prepare zygote. On that zygote they prepare seed and also they give new young plant. And asexual reproduction, this is divided to three types: bud, spores, vegetative parts. Bud also prepare new young one. Spores also give new young one. And also vegetative part, this is divided to three types: root, stem and also leaf. Root is giving new young one, that means new plant. And also stem also give new plant. And also leaf also give new plant. Thank you for watching, subscribers.